హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, నిన్న ఒక్కరోజు మన వీడియో పెట్టినందుకు ఎంతమంది మన సబ్స్క్రైబర్లు కామెంట్లు చేసిరు తెలుసా? ఏమైంది పెంటక్క ఈరోజు మన వీడియో రాలేదు అని చాలా మంది పాజిటివ్ కామెంట్లు పెట్టినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. దోస్తులు, మాకు కొంచెం వీలు కాక వీడియో అనేది పెట్టలేకపోయినాము. ఇంకా ఈ రోజు నుంచి డైలీ ఒక్క వీడియో అయినా పెట్టలేక ట్రై చేస్తాం దోస్తులు. కొంచెం పరిస్థితులు బాగలేవు, ఇంకా అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడ వద్దు పార్ట్ 35 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రమేష, లేచినవా అయ్యా? అదేంది 2-3 దినాల దాకా పని లేదు ఏం లేదమ్మా, తినాలి తిరగాలి అని చెప్పినోడు ఆగో పొద్దెక్కిన దాకా పన్నాడు నిన్న మొన్న. మరి ఇయ్యాలేంది ఎక్కడ పోవచ్చు? పొద్దు పొద్దుగాలే లేచిపోయింది కదా. పొద్దుగాలేం బట్టి ఎక్కడైనా బయటికి పోయిందా, లేకుంటే ఎక్కడ టైం పాస్ కాక పెళ్ళ మీద పిక్కర్ పెట్టుకొని ఎక్కడ పొద్దుపోక ఏదైనా కూర్చొని ఆలోచించుకుంటుండో ఏమో నా కొడుకు నిద్ర రాక. ఏం చేయాలి? పెళ్ళంతోని పెద్ద షెరొచ్చింది నా కొడుకుకు. ఓ అయ్యా, ఓ మనిషి, ఎటు పోతున్నావు? ఎటు లేదే, పండ్ల పుల్లు వేసుకొని అటు తిరిగి వస్తే జర పానం నిమ్మలం అవుతుంది, అల్కగా అవుతుంది అని జర వాకింగ్ లాగా అట పోయొస్తా. ఏంది? అవునా, సరే గాని కాదు, రమేష్ గాడేడి ఇంకా లేవలేదు అనుకొని నేను రమేష్ లేవు నాయన ఇట్లా మేడారం జాతరకు పోయేది ఉందని మనం అనుకున్న సంగతి చెప్పుదామని పోతే ఆడు ఏడంగానో లేచిపోయిండు కాదయ్యా. రోజు పొద్దెక్కిందాక వంతోడు డ్యూటీ లేదమ్మా, నిమ్మలంగా వండుకుంటా ఏ లొల్లి లేదు కదా అని పండుకునేటోడు. ఇవాళ మబ్బులు లేచేటో పోయినట్టుండు. ఎక్కడ పోయిండయ్యా, నీకు అనిపించిందా? ఏటు పోయిండో ఏం కథనోనే, మబ్బుల 5:30కు పోవంగా చూసిన నేను. ఎటు పోతున్నావురా అంటే ఏం లేదు నాయన అని అన్నాడు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు పోయేమో నాకు ఒంటేరు వచ్చింది. ఇక బయటికి పోయేదో సప్పుడు అవుతుంది ఏంద్రా ఫోన్ సప్పుడు అని చూసేసరికి ఫోన్ పట్టుకొని ఉత్తుకుంటా వండుకొని ఏమైందిరా నిద్ర వస్తలేదు అని అంటే, ఏది నాయన ఎంత కన్ను మూసినా నిద్ర వచ్చి పాడైతలేదు, నేను వండుకుంటా కానీ నువ్వు అయితే ఓ పండుకోపో అని పంపించిండే. ఇక ఆయనకి నిద్ర వస్తలేనట్టుంది, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టుండే ఆడు. ఇంకేం ఆలోచిస్తాడయ్యా, పెళ్ళం గురించి పికర్ పడ్డట్టుంది. నా పెళ్ళం గిసొంటి శాతలు చేస్తుంది, నన్ను ఉండనిస్తుందా సంపనిస్తుందా అని గదే పికర్ పడ్డట్టుందయ్యా. మరి ఎవరికైనా ఏ మగోనికైనా పెళ్ళం గసొంటి శాతలు చేస్తే తిన్న తిండి పేగి పట్టదు, తిన్నామన్నా కూడు లోపలికోదు. ఇక నిద్ర గిట్ల పట్టి పాడు కాదు, గిట్లనే రోగాలంటే రోగాలు వచ్చి పానం అంతా ఆగమాగం అవుతుందయ్యా. ఏం చేస్తావు చెప్పు? ఆ బద్మాషిదేమో లేనిపోని కథలు పడుతుండే, ఈ మంచి అమాయకుణ్ణి ఎట్లా మోసం చేయాలనిపిస్తుందో దానికి నాకే అర్థమైతలేదు పా. అదే మరి ఇక పొల్ల ఎట్లా మారుతుండొచ్చోనే, ఏడికన్నా దేవుళ్ళ దిక్కు గుట్టల పొంచి తిప్పుదామా అని ఎవరికైనా చూపిస్తానని నా మరుగు మందు పెట్టి మారుస్తారో ఏం కథనో. గా మరుగు మందు పెట్టుడు గవన్నీ మన నుంచి కాదయ్యా. అదే ఆ మేడారం జాతర పోతే జర తల్లి దయ వల్ల ఏదైనా మంచి జరుగుతుందేమో, ఇక కోయరాజులు అవి ఇవి చెప్తారేమో అని నేను కదే అనుకుంటున్నా. ఇక ఈ బద్మాషిని మరి ఫోన్ చేసి చెప్తే వస్తాంటదో రారంటదో అయ్యా. రమేష్ గానికి చెప్పియాంతో చెప్పియరా అదే ఇంటిలాగులు అందరం కలిసి పోతున్నాము అని రమ్మని. ఈ అవ్వ పండుగ పోయిందంటే ఇంకా అమ్మగారింటి కాడ ఎన్ని దినాలు ఉంటుంది, సిగ్గుశరం ఏమట్టుకని ఉన్నదానే. ఈ అవ్వ అత్త గట్టిగా ఉంటే కోడలు గట్లెంటి ఉంటుంది చెప్పు. ఏ ఊకో, అత్త గట్టిగుంటే కోడలు గట్లెందుకుంటావు అంటున్నావు? అబ్బో, అత్త చెప్పిన మాట జవదా ఆటదయ్యా నీ కోడలు. నీ అవ్వ, మరి నాకు చెప్పే దిక్కులు నాకు చెప్పే సఖీలు అదే నీ కోడలతో చెప్పొచ్చు కదా. మరి మామయ్య మాట ఇంటదేమో. ఈ అవ్వ ఎన్ని మాటలు చెప్పినా ఇక ఏమంటారు కదా, గుడ్డ కాల్చిన గుణం మారదన్నట్టు. ఇంకా అట్లే ఉంటది నీ కోడలు గుణము. ఎన్నిసార్లు చెప్పినా అదే తవ్వకుంటి పోతూనే ఉంటది. అది నా మాట కేర్ చేస్తాదయ్యా, నన్ను చీపుగా కలమాకు తీసి పడేసినట్టే పడేస్తుంది. నా మాట లెక్క చేసేదైతే ఇంకా ఏడుంటుండేనో అది. ఇక నీ మాట విననట్టుంది, నా మాట విననట్టుంది. మొగడు చెప్తే నన్ను ఇంటదేమోనే. మరి మొగంతో చెప్పి రాగానే అంతో ఫోన్ చేపియరాదు. ఇక ఆ ముస్త పోయినట్టు లేకుంటే లేనట్టు. ఇంకా అంతేనయ్యా, వాళ్ళ కోసమే కదా మనం పోయేది. వాళ్ళు వస్తే పోదాము, లేకుంటే మూసుకొని ఉందాము. వాళ్ళ మనుషులు బాగుండాలని మనుషులు మారాలనే కదా మనం పోయేది. మరి అది వస్తే పోయినట్టు లేకుంటే లేనట్టు ఊకో. సరే సరే, నువ్వు కూడా ఊళ్ళో దిక్కే పోతున్నావు కదా, ఇక దుఃఖం మీద సామాన్ కొనుక్కొస్తాయ్యా. మేనేజర్ అమ్మ సామాన్లన్నీ అయిపోగొట్టి నిమ్మలంగా మూసుకొని ఖాళీ డబ్బాలు ఇంట్లో పెట్టిపోయింది. ఏమనాలి చెప్పు? ఎన్ని కిల్లలు కిల్లలు తెచ్చినా అన్ని పుట్ట పుట్ట వేస్తూనే ఉంటది, బుక్తనే ఉంటది. అవి అన్ని అయిపోయినాయి. మరి సామాన్ లేదత్తమ్మా అయిపోయిందని పోత పోతే చెప్తే ఏమన్నా రోగమా దానికి? అవ్వ, దానికైతే సంసారం తీసేసి ఇంత లేదు ఏం లేదయ్యా. అది ఆడిదో గాడిదో నాకేం అర్థమే కాదు. ఏ పోని ఊకోవే, నడు నడు కొనుక్కుందుపా. అబ్బా, ఆత్ర మాత్రం అవుతున్నది, టైం అవుతున్నది కదా. నా కోడలికి అప్పసరి చదివి పెట్టుకోవే, ఏ లొల్లి పంచాయతీ ఉండదని చెప్తే అది ఇక చదువుతమ్మా అలా చదువుతమ్మా ఇంక ఇప్పుడు బ్యాగ్ ముందర పెట్టుకొని చదువుకో మొదలు పెట్టింది. ఏం చేయాలి దీంతో? ఏడికి పోదామన్నా దీంతో పెద్ద రసరస ఉంటది. ఏడా దీనికోసమే లేట్ అవుతుంది.
ఇంకా జాతరలో పోయినాక ఓయమ్మో ఎంత ఎంత ఉందో ఈమెతోని తీసుకోపోతే ఒక బాధ ఉంది తీసుకోపోతే ఒక బాధ ఉంది అవ్వ. ఆగో ఏమైంది పెంటమ్మ ఏడిపోతున్నారే ఆగడ పట్టిన కోడిలాగా దబా దబా ఉరుకుతున్నవేంది ఏమైంది ఏం తప్పిపోతుంది. ఏం లేదు లచ్చవ్వ రేపటి సండే మేడారం జాతర షురు కదా ఇక అందుకే ఇయ్యాల సండే పోదామని బట్టలు గిట్టలు అన్ని చదువుకొని పెట్టుకున్నాము. ఇక దబా దబా పోదామే తల్లి ఆటో వచ్చి నిలబడ్డదానంటే ఇక వస్తున్నట్టమ్మా అని ఇంకా బయటికి వెళ్తలేదు నా కోడలు తీరా ఏం చేస్తుందని లోపలికి పోయి చూసేసరికి ఇంకా బట్టలు బ్యాగ్ ముందర పెట్టుకొని బట్టలు చదువుకుంటా ఉంది. ఆ ఇంట్లో సామాన్ అంతా నేనే చదివి పెడితే పప్పులు ఉప్పులు కారము అల్లం ఎల్లిగడ్డ గిన్నెలు అన్ని నేనే చదివి పెట్టే ఆ బద్మాషులు ఏం చదవలే ఆగో ఇంకా తయారైపోతూనే ఉంది ఏం చేయాలి దాంతో ఎప్పుడు లేట్ అవుతుందా గాదాని గురించే తిక్కుంటా పోతున్నా. అరే మీరు ఇట్లా పోతున్నారా పెంటి అయ్యో పాడైపోను మేము ఇట్లా వద్దామనుకుంటాము మా ఇంటి లాగులో అందరం పోతే మంచిగా ఉంటది. ఇక ప్రతి ఏడు మా ఊరోళ్ళు చాలా మంది పోతారని ఎరుకైంది. ఇక నేనైతే ఒక్క పారి ఇట్లా పోలేదు చెల్లె ఈ పారి పోతే మంచిగా అనిపిస్తే ఇక మళ్ళీ 3 పార్లు 5 పార్లు పోతే మంచిగా ఉంటదేమో అన్నట్టు అనుకుంటున్నా గానీ ఎట్లయితుందో ఏమో చెల్లె. ఎట్లయితదేంటమ్మా రారాదురి కాదు మీ ఇంటి లాగులో వచ్చాల్సిన అవసరం ఏముంది నువ్వు నీ మొగడు మా ఇంట రారాదురి తోలుకొని పోతాము మంచి నిమ్మలంగా పోయి నిమ్మలంగా రావచ్చు గాని మా కొరకు ఎందుకు పోతున్నాం చెల్లె నా కొడుకు సంసారము ఆగమాగం అవుతుంది కదా ఇక గని జీవితం మంచిగా అవుతుందో ఏమో దేవత దగ్గర పోతేనన్నా ఆ గద్దెల మీదుగా చూపిస్తానన్నా మంచిగా అవుతుందేమో అని నేను తీసుకొని పోతున్నా చెల్లె. ఇక నా కోడలు ఇంకా రాలేదు అమ్మగారింటికి పోయిందంటే ఇక మేనేజర్ అమ్మ ఫ్లైట్ దిగుతలేదు. ఇక దిగినాక మరి వస్తుందో రానంటదో ఇక రేపు కదా జాతర ఇలా పొద్దుకంగ వరకు పోదామని అనుకుంటున్నాం చెల్లె. ఇక వాళ్ళ కొరకే పోతున్నాము మాకేం బాధలు ఉన్నాయి చెల్లె ముసలోళ్ళము ఎప్పుడు చేస్తామో ఏమో మాకే ఎరకలేదు. మాకెందుకే అవన్నీ అసలు ఏం లేవు చెల్లె నా ఉన్న కొడుకు జీవితం మంచిగా ఉండాలి సంసారం మంచిగా నడవాలని అదొకటే కోరికుంది. దాని కొరకు కన్న బాధలు పడుతున్నాయి ఇట్లా బద్మాషులేమో తప్పుడు దారిలో పోతుంది మమ్మల్ని ఆగం పట్టిస్తుంది చెల్లె. అవును లచ్చవ్వ కోరిన కోరికలు నెరవేరుస్తుందంట అమ్మగారు. ఇక మేమైతే పోవచ్చే 5-6 ఏళ్ళకి ఎక్కువైతుంది లచ్చవ్వ ఎందుకు అబద్ధాలు ఆడాలి గాని నా కొడుకు పెళ్ళైన కొత్తలో తోలుకపోయిందంటే ఇక ప్రతి ఏడు ఆడే తోలుకపోతుండ్రు. ఇక నా కోడలు ఇట్లా అప్పుడు కథలు పడుతుంది కానీ ఇప్పుడు మంచిగా అయింది అవ్వ పెళ్ళమ్మ కూడా నిమ్మలంగా ఉంటారు అంతకంటే మించింది ఏముంది చెప్పు. అందుకని నా బిడ్డను రమ్మన్న నా బిడ్డను అల్లుడు అట్లా పెంచొస్తారు మేము ఇట్లా పెంచిపోతున్నాము. ఇక కలిసి మెలిసి 3 దినాలు ఆడనే ఇంత టెంట్ వేసుకొని ఉంటాం అవ్వ నిమ్మలంగా వండుకొని తిందామని పోతున్నాము. మీరు ఇట్లా కర్రీ నిజంగా గద్దెల కాడ పోయమ్మో ఎంతెంతో మంది చెప్తుంటారు జర మంచిగా అవుతుందా కాదని అమ్మగారిని అడిగితే ఇట్లా చెప్తాదంట. అందుకే వచ్చి చూపియరాదు జర నిమ్మలంగా అవుతుంది మీ సంసారం కూడా. గదే చెల్లె చాలా మంది అన్నారు వాడ కోయరాజులు ఇట్లా జరిగేది జరగబోయేది అంతా చెప్తుంటారంట కదా. ఇక గాడిపోతానని నిమ్మలం అవుతుందేమో లేకుంటే సమ్మక్క సారక్కను చూస్తానన్న నా పానం నిమ్మలం అవుతుందేమో ఆ తల్లి ఇంత దయానన్న చూపిస్తుందేమో నా కొడుకు మీద పసిపిల్లుండే అని గదే ఆలోచన పడ్డది చెల్లె. ఇక చూస్తాము మేము గిట్ల వచ్చినామనుకో కలుసుకుందాం చెల్లె గాడ. ఓ అక్కో కలుసుకునే అంటుంటాదక్క ఎవరి బిజయానికి ఏముంటది కుప్పలు జనం ఊసికేస్తే రాలని మంది ఉంటారు అక్క రేపు జాతర నాడు ఓయమ్మో గంట మందిలో మనం ఏం కలుసుకుంటామే తల్లి. అంతే అంటవా ఇక ఎప్పుడు పోలేదు కదా చెల్లి ఎట్టుంటుందో నాకు ఎరకలేదు ఆడుచుకుందామని అడుగుతున్నా గంతేను. మరి వస్తే గిస్తే ఇయ్యాలనే బయలుదేరు అక్కో ఇక రేపు వస్తాం మాపొస్తాము ఇక తెల్లారుజామున వస్తాము అని అంటే కాని పని అక్క పోయేమో తక్కువ ట్రాఫిక్ ఉంటుందా గన్న మనం గెలవలేము తల్లి ఆ దేవుని చూస్తాం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడే వెళ్తున్నాం అక్క ఆగో వ్యాన్ వచ్చి నిలబడ్డది నా కొడుకు ఒకటే హారన్ కొడుతుంది చూడు కుయ్యామని ఇక నా కోడలు అయితే పోయాము దానికి లేని బాధలు ఇంకో వరకు ఉండయి. ఆగో ఇంకా బయటికి వెళ్తేనే అంటుంది సరే అవ్వ పోతున్నాము కలుసుకుందాం మరి. పాపము లచ్చవ్వ కొడుకు కోసము ఎన్నెన్నో బాధలు పడుతుంది నిజంగా గంట అమాయకుని కసుంటి కత్తర్ నాకు పెళ్ళాన్ని ఎడదెచ్చిరో ఏం కథను చూపాడుగాను. గా సమ్మక్క సారక్కలను చూస్తేనన్నా దాని పానం నిమ్మలం అయ్యో నా మొగడు కంటే ఎక్కువ ఎవడు కాదు ఎవరిని చూడుకోవద్దు ఎవరి ముఖం చూడొద్దు అని సరే నిమ్మలంగా దాని మనసు బారితే బాగుండు తల్లి. ఓసిని ఇంకా వెళ్ళలేదయ్యా ఈ మేడము ఓ అమ్మ ఇంకా ఏం చేస్తుందో అమ్మగారు ఆగో మనోడు వ్యాన్ ఆపి ఆరండ మీద ఆరండు ఊడుతూనే ఉండి ఇంకా బయటికి ఎత్తలేదు చూడు ఆయన పెళ్ళము యావ ఏం చేయాలి దీంతో ఎప్పుడూ లేటే మరి అంతగానో తయారులు ఈమె కాక తయారైతట్టుంది యావ్వ. అరే పిల్లగాని తయారు చేయాలన్నాయి ఆమె తయారు కావాలన్నాయి రుబ్బు రోజు లెక్క నీ లెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ అయిపోతుంది అనుకుంటున్నావా అని ఆమె పనులు తక్కువ ఉంటాయి అదో ఇదో పని చేసుకోవాలన్నాయి సామాన్ అంతా చదువుకోవాలన్నాయి బయటికి వెళ్ళాలన్నాయి జర ఆగరాదే ఆవుగా నేను గిదే చీర మీద వస్తావా ఇంకో చీర కట్టుకునేది ఉంది అదే నువ్వు తయారు కావు మరి. నాదెంతసేపు అయ్యా చిట్కెల గిట్ల పోయి గట్ల వస్తే అయిపోతుంది చీర కట్టుకునేది ఒకటే ఉంది తానం గిట్ల అంత చేసి తయారులే ఉన్నదాని ఇక నువ్వు దూకొని చీర కట్టుకొని వస్తాను అది 2 నిమిషాలలో పని కానీ
అవ చూడు నీ కోడలికి ఏ కాలం అయి చెప్పి ఇంకా ఎత్తలేదు. అమ్మో కోడలనైతే ఒక మాట ఇవ్వని నన్ను అంతంతకైతే నెంబర్ 1 ఉరికొస్తావయ్యారు ఈయన. ఆ బాగుంది గాని వస్తదేమో, నువ్వైతే తయారై రాపో, నువ్వు వచ్చేసరికి వస్తదేమో. నీ అవ్వ పని పాసుందందు పనంతా దాని పానానికి పెడితే ఇంకా ఎంత ఆగముంటుండేదో దాంతోని. ఇంకా 5-6 గంటలు లేట్ చేస్తుండే కావచ్చు. అరే నాయన ఎంతసేపు సంది హారన్ కొట్టిస్తున్నా, బయటికి వెళ్తారా వెళ్ళరా అవ్వ, ఏడికన్నా దూరుకోపోతా అంటే మీతో పెద్ద కష్టం వచ్చి కలగబడతాయి అవ్వ. దబా దబా తయారయ్యి దబ్బు నా వ్యాన్ ఎక్కి కూర్చోకనంట సుతారం చేస్తారేంది. ఏది ఎక్కడ పోయి చింటుగాడు ఎక్కడ పోయిండు? అరే చింటూ, అమ్మని తీసుకురా దబ్బునా. ఏమోరా నీ పెళ్ళని తయారవుతుందంట, అటు నీ అమ్మ తయారవుతుందంట, ఇద్దరు ఆడోళ్ళు తయారయ్యేసరికి 1-2 గంటలు పడుతుంది. అందుకే నేను నిమ్మలంగా పురుసతి చేసుకొని కూర్చున్నారా. ఇక మెల్లెగాలు బయటికి వెళ్ళగానే దబా దబా వచ్చి ఎక్కుతాను తీరా. ఏమయ్యా నీ కోడలు నాకంటే మొదలే వచ్చినట్టుగా నేను అప్పుడే చెప్పలేదా? చెప్తానేవయ్యా నువ్వైతే తయారై రాపోవే, కోడలు వెంటనే వస్తుందేమో గాని అనంటివి. ఏదయ్యా ఇంకా రాలేదు? అరే నీ పిల్లం ఇంకా లోపల ఏం చేస్తుందిరా? అర్రెల వండుకొని ఆట ఆడుకుంటుందా ఏంది? అవ్వ తయారైతా ఇగైపోయింది అని అంటా ఉంది. ఇంకా బయటికి వెళ్ళలేదు. ఏం చేయాలి ఈ పొల్లతోని? అవ్వ ఏడిపోయినా దీంతోనే సుతారం ఉంటుందిరా మనకు. లేట్ అయ్యేది దీంతోనే మనకు. అరే చింటుగా ఏదిరా నీ అమ్మ ఇంకా బయటికి వెళ్తలేదు? బయటికి వెళ్ళాలనిపిస్తలేదు ఆరా? ఇంట్లోనే వండుకుంటారంటారా చెప్పు? మరి నువ్వు నీ అమ్మ ఇంటికాడనే ఉంటుర్రి, మేము ముగ్గురం తాత నేను మీ అయ్య కలిసి పోతాము, పోయి దేవతలను మొక్కి వస్తాము. సరేనా మరి మీరు ఇంట్లోనే ఉంటుర్రి. అరే వస్తుంది నాయనమ్మ. అబ్బా టీక్ టాక్ మస్తు తయారైనావు కదనే. మా అమ్మ ఇట్లా తయారు కావద్దా? ముసల్దాన్ని అయి ఉండి నువ్వే ఇట్లా తయారైతే మా అమ్మకి ఏం తక్కువనే, అన్ని ఇందాల అన్ని పెట్టుకొని మెల్లగా తయారై వస్తుందేమో. డాడీ కొద్దిసేపు ఆగు డాడీ, మమ్మీ లేకుండా మనం ఎట్లా పోతాం చెప్పు? మెల్లగా పోదాము. ఏం తప్పిపోయింది డాడీ? అంతేనా డాడీ? ఏమైనా మీ అమ్మ దిక్కు సపోర్ట్ ఇస్తున్నావు, మీ అమ్మ దిక్కు మాట్లాడ బాగా నేర్చినావు తీ నువ్వు. మీ అమ్మ పని నీ పని మెత్తగా చేస్తా కొడుక, ఏమనుకుంటున్నావు? నాడురా మీ అమ్మ దోలుకొని బయటికి రాపోయి. అవ్వ ఈ గుద్దల్లాన్ని వీళ్ళని తల్లిని కొడుకుని ఇల్లు ఇచ్చిపెట్టిపోతే బాగా అవుతుంది రైరా, పనికినట్టు అవుతుంది. అవ్వ ఏమనుకుంటున్నారు? కథలు పడుతున్నారు బాగా. ఈ అవ్వ ఎప్పుడు ఈ ముసలిదాంతో పెద్ద గొల్లేమి ఉంటది. మా డాడీ పైసలు పెట్టి మేము తీసుకుపోతున్నాక దీనికి ఏం మాట మండుతుందో ఈ అవ్వ. ఎప్పుడు లేట్ అయినా మా మమ్మీ నన్నే తిడుతుంది. అబ్బో టీక్ టాక్ సోకులాడలేక ఇది తయారైతందుకు ఎంతసేపు అయినా ఏం కాదు కానీ మా అమ్మ మీద నా మీదనే పడి ఏడుస్తుంది ముసలి మొకంది. ఆగో అమ్మ, అది బయటికి రాగానే దబ దబ బ్యాగులు తీసుకొని వచ్చి వ్యాన్ ఎక్కురే అవ్వ. లేట్ అయిందనుకో మళ్ళీ ట్రాఫిక్ ఇరుకుతే ఇక గుద్దల్లాము ఉంటుంది. దబ్బున పోయి దబ్బున రూమ్ దొరికించుకున్నాం అనుకో ఇక నిమ్మలాగా ఉంటుంది. సరే నాని దబ్బున నెల్లూరి. నాదేముందిరా నేను వెళ్తానే ఉన్నా, నీ పెళ్ళం వెళ్ళేది ఆలస్యమే ఉండదు, నేను వెళ్తానే ఉంటా కనుక. ఓహో తిప్పులాడి తీర్థం పోతే అప్పులోడు ఎంత వాడే. ఈ అమ్మాయి ఎంత ముద్దుగా తయారైనవే, తిప్పులాడి టీక్ టీక్ తయారైనవు. ఏ ఊకో ఆఖరి పిక్కలు తప్పినది, ఆఖరి పిక్కలు తప్పిన మాటలు మాట్లాడతావు. నోరు మూసుకొని ఉండు. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు అయ్యా నీకు? అంతేనా? నాకే తెలియదు కానీ జర గీసుంటరావే, నీ షోలో ఒక మాట చెప్పాలి. అబ్బా ఏందయ్యా డబ్బులు చెప్పు. పనిలేని మంగళోడంట పిల్లిని తీసి పిల్లి జుట్టు కొరిగిందంట. గతనే ఉంది నీ కథ పాడు కానీ ఏందో డబ్బులు చెప్పు. ఏం లేదు కానీ ఇంత ముసలీడికి వచ్చినాక ఏం సోకులు పడుతున్నవే, సోకులాడి అవ్వ మల్లె పూలు పెట్టుకొని సిగకు, అబ్బబ్బబ్బా నల్ల నల్ల ఎంటికలకు, అబ్బబ్బబ్బబ్బా పచ్చ పచ్చ చీర కట్టి, అబ్బబ్బబ్బా ఎర్ర ఎర్ర రైక తొడిగి, అబ్బబ్బబ్బా లడ్డు లడ్డు ముఖం పెట్టుకొని, అబ్బబ్బా తెల్లగా బుర్రగున్నవే నా పెండ్లామా. ఏ ఊకో ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. ఈ అబ్బాయి ఎంత నోటికొస్తే అంతనే వాడతావేంది? ఊకో ఊకో నోరు మూసుకో. కోడలు దాని ముందు ఇటువంటి పాటలు పాడితే ఇజ్జత్ పోయే కాలం ఉంటది. నోరు మూసుకొని ఉండు. ఏమైతుంది? నా పెళ్ళ మీద నేను ఎన్నెన్ని పాటలు పాడుకున్నా ఏం కాదు. మంది పెళ్ళాల మీద వాడినట్టే ఉన్నదేమో నీ కథ పాడుగాను. కోడలు ఇంటేమైతుంది, ఎవరింటేమైతుంది, ఎవరికి భయపడేది లేదు, ఏం లేదు. ఎవ్వరు మొగళ్ళు వాళ్ళ పిల్లల మీద వాడుకుంటారు. గదేమన్నా కొత్త నానే? ఇక గంతేగాని గింత అందగత్తైన పెళ్ళం నాకు దొరికిందంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని ఈ అవ్వ మస్తు టీకు టాకులు ఉన్నవే పెండ్లామా. ఓ తాత ఏం చేస్తున్నావు? ఓ అమ్మో నడింట నిలబడి ఏమో గమ్మత్ గమ్మత్ ప్రయోగాలు చేస్తున్నట్టు కదా నాయనమ్మ మీద. ఈ అవ్వ వయసోళ్ళు నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు గిట్ల గిట్ల ప్రవర్తన లేకుండొచ్చు. మీరేంది తల్లి నాడింట్లో గిట్ల కథలు పడుతున్నారు? ఏ ఏం చేసిండ్రా బాడకావు? ఇప్పుడు ఏమన్నా అన్నాడా? ఒంగవాడే నీకు ముచ్చట చెప్తా చెవులా అని అన్నాడు. ఇట్లా ఒంగవాడితే చెప్తుండు కాదానికి ఏదో బిల్డప్ మాటలు మాట్లాడబట్టి బాట వాళ్ళ మొక్కలే చెప్పు. నోరు మూసుకో. అయ్యో దేవుడా మీ అమ్మ ఇలా బయటికి వెళ్తే అచ్చే ఉంది, మనం పోతే అచ్చే ఉన్నాము. ఆ సమ్మక్క సారక్కలు ఇట్లా మన కోసం ఎదురు చూసుకుంటా ఊసి ఉండొచ్చు కావచ్చు. ఈ అవ్వ ఏమొద్దు పోరా,
మీ అమ్మను తయారైన కడిగి చాలమ్మా, పొద్దున్న దాకా తయారైతువు, మబ్బుల్ని లేచిపోదామంటుంది నాయనమ్మ, మబ్బుల వరకు తయారైకుంటనే కూర్చో అని చెప్పుకోరా, నిమ్మలమైతే దాని పానము మెల్లగా సున్నితంగా తయారైకుంటా కూర్చుంటది. నోరు ముయ్యే ముసల్దానా, మా అమ్మ వస్తొస్తుంది లేకుంటే లేదు, నీకెంతే, అయినా నీ పైసలు పెట్టి తీసుకోవాలంటే చెప్తున్నావు కదా, మా పైసలు మా లెక్క, మా డాడీ ఇష్టం, మా మమ్మీ ఇష్టం, నీకెందుకే ఊపుక మధ్యలో వచ్చి మా మమ్మీ నన్ను తిడతానే ఉన్నావు, ఏం పని లేదా అని నీకు? ఆగో వచ్చినవా అయ్యా? ఆ వచ్చినమ్మా, ఏమైంది? ఎక్కడ పోతివయ్యా, పొద్దెక్కిందాక వండుకునేటోంది, రోజు ఇయ్యాల లేచి దబ్బున పోయినవు, ఎటు పోయినవురా? జర పనుండే ఒక విషయం మాట్లాడదాం అనుకుంటే ఇంకొస్తలే బాగొస్తలేవా అని ఎదురు చూస్తున్నా, అక్కడ ఇక్కడ పోయి చూసి వచ్చినా, తీరా చూసేసరికి ఇంట్లోనే ఉన్నావు కదా, ఎటు పోయినావు కొడుకా? ఏం లేదే, గా సీనుగాడు జర వాకింగ్ కన్నా పోదాం మామా అని అంటే, సరే ఇంట్లో నేను చేస్తున్నా ఎటుగాక టైం పాస్ అయితే లేదు కదని అట్లా వాకింగ్ దాకా పోయి వస్తున్నామమ్మా. ఇంకా అట్లా నా బిడ్డ, ఆగో ముఖమంతా ఎట్లా గుంజుకపోయింది చూడు, మొత్తం దగ్గరికి పీడ్చుకుపోయింది, గిత్త అయినది కొడుక ముఖమంతా. ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఫికర్ పెట్టుకున్నావు బిడ్డ, ఎవరి గురించి ఆలోచించకు నాయన, జర మంచిగా ఉండు, టైంకి నిమ్మలంగా ఉండు కొడుక. నాకేం ఆలోచన ఉంది, ఏం లేదు నేను నిమ్మలంగానే ఉన్నా కానీ నువ్వు గట్లెందుకు ఆలోచిస్తున్నావమ్మా, నాకేమైంది, మంచిగానే ఉన్నావు ఊకో. ఏమోరా, నీ ముఖం చూస్తుంటే నాకు పేదగా అనిపిస్తుంది, ఎప్పుడు నా కొడుకు ముఖం చూసినా గిట్లా అనిపించకపాయే, ఇప్పుడు ఎందుకు బిడ్డ గిట్లా కొడుతుంది, ఎందుకురా నీ పెండం గురించి ఆలోచించుకుంటా ఇంకెన్ని రోజులు రా బాధపడతావు, ఇయ్య రమ్మనకపోయినవురా, మరి ఇంకేం నడుస్తుందంట నీ బిడ్డే నీ పెండము? ఏమో అమ్మా, వాళ్ళు ఇష్టం వచ్చి నడుస్తారేమో, సీతమ్మ రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటాం డాడీ అని అంటుంది. ఇక నేను చెప్పిన మాట వింటదా అమ్మ, వాళ్ళ అమ్మ చెప్పు, వాళ్ళు ఇష్టం వచ్చి నడుస్తారేమో, తీయే మనకెందుకు. గట్లా కాదురా, మేడారం జాతర పోదామని అనుకుంటున్నా, మరి నువ్వేమంటావో ఏం కథనో కానీ నేను నాయన అనుకున్నాము, జర మనసు బాగలేనోళ్ళు, జర ఏదేదో అడ్డం కాలేదురైన వాళ్ళు మంచిగా పొయ్యి వస్తారంట, 3 దినాలు ఆడని నిద్ర చేయాలంట, జాతర 3 దినాలు ఉంటదంట బిడ్డ, అన్ని రోజులు గడ అమ్మను కొలుసుకొని నిమ్మలంగా ఉంటే మన జీవితం మంచిగా అవుతుందంట బిడ్డ, మన సంసారం మారుతుందంట బిడ్డ, మన మనసులు ఇట్లా మారొచ్చు, అందుకే నీ పెళ్ళాన్ని నిన్ను తీసుకుపోతే జర మారుతుందేమో, మంచిగా అవుతుందేమో అని అనుకుంటున్నా బిడ్డ. ఆ గట్లని పోదాం అనుకుంటున్నాము, నన్ను మరి నువ్వేమంటావు, నువ్వు ఓకే అంటే నీ పెళ్ళానికి ఫోన్ చేసి చెప్పురా, మరి ఒక వ్యాన్ కట్టుకొని పోదాం. అరే గంత దూరం ఎందుకమ్మా, ఏమొద్దుతి, మనం ఎన్నడు పోలేదు కొత్తగా ఎందుకమ్మా, ఏమొద్దుతి. మనం ఎన్నడు పోలేదని గిట్ల జరుగుతుందో ఏమో బిడ్డ, పోదాం పారాదు, ఒక పారి పోతే తెలుస్తుంది కదా, మంచిగా అనిపిస్తే మళ్ళీ ఏడు పోదాము, లేకుంటే సప్పదాకా ఉందాము. మన ఊరి నుంచి చాలా మంది పోతారు బిడ్డ, ప్రతి ఏడు సమ్మక్క సారక్కను కొలుసుకుంటానికి పోతారు, అదేగా పెంటవ్వ టీక్ టాక్ తయారయ్యింది, కోడల్ని కొడుకుని వేసుకొని 6 7 ఏళ్ళకి ఎక్కువ అవుతుందంట, రోజు ప్రతి ఏడు పోతుందంట, ఇక అందుకని అడుగుతున్న బిడ్డ, పోదాం పారాదురా, పోయేదేముంది, ఇక ఖర్చు అయితే అవుతుందేమో, ఎప్పటికున్నది అదే ఖర్చు కానీ, జర పోతే పానం నిమ్మలమయ్యి జర నీ పెళ్ళం గిట్ట మారుతుందేమో బిడ్డ, గా దేవత జర దయ చూపిస్తుందేమోరా. గట్లంటవా అని మరి మన ఇంట పోదామంటే ఒప్పుకుంటదంటవా అని, ఏమోనే నాకైతే చాలా డౌటే కొడుతుంది. వాళ్ళ అమ్మగారి చుట్టాల దిక్కు ఎక్కడన్నా పోదామంటే డుర్రు కొట్టి ఉరుకుతుంది కానీ మన ఇంట రావాలంటే దానికి మనసు ఒప్పదే. ఆయన సమ్మక్క సారక్క దగ్గర కంటే కోయరాజులు ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా అని అనుకుంటారు ఇవిడే. ఈగాక కోయరాజులు అన్ని చెప్పగలనా, బండారం బయట వేయగలని ఇట్లా రానంటది కావచ్చమ్మా. అవును బిడ్డ, నువ్వు అన్నది చాలా కరెక్టేను, వస్తే మనకే మంచిదిరా, రాకుంటే అది బాగా ఆలోచించి రానట్టే గాని, ఎట్లా చేసి రప్పిద్దాం బిడ్డ, అందరిని తోలుకొని పోతే జర నిమ్మలం అవుతుందో ఏమో బిడ్డ, నీ మీదే ఉందిరా నా పానం అంతా, నీ సంసారం ఆగమైతే ఉంది అని నాకు మస్తు బుగులైతుంది బిడ్డ. సరే సరే, ఒక మాట అయితే ఫోన్ చేసి చెప్పి చూస్తానే, మరి మీ అమ్మని మీ అయ్యని గిట్లా తోలుకొనిరా అంటే గట్లయితే వస్తుందో ఏమో. ఒక మాట అయితే చెప్పి చూస్తా, ఇష్టం ఉంటే వస్తుందేమో, లేకుంటే లేదు తీయే, దాని ఇష్టం, దాని కర్మ అది అనుభవిస్తా తీయే. అదే మీ అత్తగారిని ఇట్లా రమ్మని రాదురా, ఇక తల్లి తండ్రి వస్తే ఇట్లా వస్తుందో ఏమో, గట్లయితే నిమ్మలమే ఉంటది, ఎట్లయితే ఉంది అందరం కలిసి పోతాము, ఇక శని ఏమని ఉంటే ఇట్లా పోతుందో ఏమో బిడ్డ, నడుగు పోదాం పరి, ఫోన్ చేయరా ఏమంటుందో చూద్దాము, ఓకే అన్నదనుకో దబా దబా సామాన్లు ఇట్లా చదిరి ఇవన్నీ ఊడ్చుకొస్తా తూడ్చుకొస్తా, బట్టలు బొంతలు అన్ని జర్ర సేపట్ల పిండేస్తా బిడ్డ, ఎంతసేపు అయితే చెప్పు, 2 గిన్నెలు ఇంత ఉప్పు పప్పులు తీసుకొని పోయి ఆన్నే వండుకొని ఆన్నే నిమ్మలంగా తిని పన్యమనుకో, ఇక మంచిగానే ఉంటది బిడ్డ, 3 దినాలు ఎట్లా అట్లా కన్ను మూసి తెరిచేలోపు అయిపోతాయి, ఇక దేవతను కొలుసుకున్నట్టుంటది, నిమ్మలంగా ఉన్నట్టుంటది బిడ్డ, పొయ్యి అయితే వద్దాము. ఇగో ఇదేనులేండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు, వీడియో ఎట్లుంది మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము, మేడారం జాతర ఎవరెవరు పోతుర్రులా, ఇక మేమైతే ఎన్నడూ పోలేదు, మంచిగా ఉంటదంట దోస్తులు, చాలా మంది మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు పోతారు కానీ మేమైతే ఎన్నడూ పోలేదు,
ఇక టీవీలలో ఫోన్లలో చూసుడే సరిపోతుంది కానీ అట్లా ఫోన్లలో చూసినా ఇట్లా నిజంగా గంభీరంగా అనిపిస్తుంది. ఇక జాతర మస్తు పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే దోస్తులు. మీరు ఎంతమంది పోతున్నారు, పోయి వచ్చిర్రా లేదా కింద కామెంట్ చేయరు దోస్తులు. మరొక మంచి కంటెంట్ వీడియోతో కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.